Hi students, welcome to Sahasra School Educational Key Points. My name is Satyasree. Today's topic is divisions, class 3. First sum, 82,175 is divided by 48. 48తో మనం ఈ నెంబర్ని డివైడ్ చేయాలి. మనకు 48 టేబుల్ వచ్చా, మనకు వచ్చింది 20 టేబుల్స్ వరకే వచ్చు. మరి ఇప్పుడు ఈ 48తో ఎలా డివైడ్ చేస్తుంది దీన్ని చూడండి. 2 మెథడ్స్ చెప్తాను. 2 మెథడ్స్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు మనం. మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. మనకు 48 టేబుల్ రాదు కాబట్టి 48 టేబుల్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ రఫ్గా కూడా ఎస్టిమేట్ చేసేయచ్చు అనమాట సమ్స్. మనకు 4 టేబుల్ అయితే వచ్చు కదా. 4 టేబుల్ ఫస్ట్ డిజిట్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ డిజిట్ చూసుకుందాం. 1 4s are 4, 2 4s are 8. అప్పుడు 2 టైమ్స్ తీసుకుందామంటే అప్పుడు ఏమవుతుంది, బిగ్ నెంబర్ అయిపోతుంది. ఎందుకంటే 96 వస్తుంది. 2 8s are 16. నెక్స్ట్ 2 4s are 8 + 1 9, 96 అవుతుంది అనమాట. 2 టైమ్స్ బిగ్ నెంబర్ అయిపోతుంది. సో 1 టైమే తీసుకోవాలి. 48 1s are 48. ఇలా రఫ్గా చూసేసుకుని వేసేసుకోవచ్చు అనమాట. మనకి ఇది రాకపోతే టేబుల్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ 2 - 8 అంటే బారో తెచ్చుకోవాలి. అండ్ 12 - 8 4. సబ్ట్రాక్షన్స్ బాగా నేర్చేసుకుంటే ఇక్కడ అంతా క్రాస్ చేసుకోవడం, పైన వేసుకోవడం అలాంటివన్నీ చేయకుండా ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ బారో అయిపోయింది, అంటే 7 ఉంది. ఇక్కడ 7 - 4 3. నెక్స్ట్ 34. దిస్ ఈజ్ 48. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. మన సమ్ రాంగ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ ఎప్పుడు రిమైండర్ మనకి డివైజర్ కంటే తక్కువే రావాలి. ఇక్కడ 49 15 వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇంకోసారి ఎక్స్ట్రా పోతుందన్నమాట, 2 టైమ్స్ పోతుందన్నమాట అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. చాలా స్టెప్స్ ఉన్నాయి. మన సమ్స్ ఎక్కడ రాంగ్ అయిపోతుందో మనకే తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ బిగ్ నెంబర్ వచ్చిందంటే డివైజర్ కంటే ఇక్కడ ఇంకో టైం తీసుకోవచ్చు అని అర్థం అవుతుంది అనమాట. ఇక్కడ 3 టైమ్స్ వేసాం అనుకోండి చూసుకోకుండా, మిస్టేక్ అయిపోయి ఇక్కడ డివైజర్ మనకి, ఇక్కడ రిమైండర్ మనకి డివైజర్ కంటే ఎక్స్ట్రా వచ్చేస్తుంది. అప్పుడే మనం సమ్ క్రాస్ చేసేసి మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడు డివైజర్ కంటే బిగ్ నెంబర్ రాదు రిమైండర్. నెక్స్ట్ 34 చిన్నది, స్మాల్ నెంబర్. బ్రింగ్ డౌన్ దిస్ 1. 341. మళ్ళీ రఫ్గా చూసుకోండి. 4 టేబుల్లో 4 5s are 20, 4 6s are 24, 4 7s are 28, 4 8s are 32, 4 9s are 36. అంటే 9 టైమ్స్ పోదు, 8 టైమ్స్ అని చెప్పి చూసుకోవచ్చు రఫ్గా. 8 టైమ్స్ అంటే 8 8s are 64, 8 4s are 32 ప్లస్ 6 ఉంది కదా, దాన్ని యాడ్ చేసి 38 అయిపోయింది. అంటే 8 టైమ్స్ కూడా బిగ్ నెంబర్ అయిపోయింది. 7 టైమ్స్ 7 8s are 56, 7 4s are 28 + 5 33. అది సరిపోతుంది అనమాట. మనకి ఇక్కడ సరిపోయినట్టే ఉంటుంది, ఎందుకంటే ఇంకా సింగిల్ సెకండ్ డిజిట్ కూడా ఉంది కదా. ఆ సెకండ్ డిజిట్ కూడా మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ బిగ్ నెంబర్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ రఫ్గా చూసుకోవడం, మళ్ళీ మల్టిప్లై చేసుకుంటాం. ఇప్పుడు 7 టైమ్స్ అనమాట. 7 8s are 56 అంటే 5 ఉంది మనకి. 7 4s are 28, 28 + 5 33. మన సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్ ఇవన్నీ నేర్చుకున్నాక మనకు డివిజన్స్ నేర్పుతారు. ఎందుకంటే డివిజన్స్లో అన్నీ వస్తాయి అన్నమాట. మల్టిప్లికేషన్స్ వస్తాయి, సబ్ట్రాక్షన్స్ వస్తాయి. అన్నీ పర్ఫెక్ట్గా నేర్చేసుకుంటేనే డివిజన్స్ చేయగలం. 1 - 6 నాట్ పాసిబుల్. బారో ఫ్రమ్ 4. ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ ఇదేమవుతుంది అనుకున్నాం 11 అవుతుంది. 11 - 6 5. ఇక్కడ ఆల్రెడీ ఏముంది, 3 ఉంది. 3 - 3 0, 3 - 3 0. రిమైండర్ 5 వచ్చింది. 48 కంటే తక్కువే ఉంది, అంటే మన సమ్ రైటే అనమాట. రైట్ అవుతూనే ఉంది. ఇంకా మన సమ్ అవలా. బ్రింగ్ డౌన్ దిస్ 7. 57 అంటే 1 టైం ఇంకా ఈజీగా తెలిసిపోతుంది. దీనికి ఇంకా క్యాలిక్యులేషన్స్ ఏం అక్కర్లా. 48 1s are 48. Next 7 - 8 and borrow from 5.
17, 8 to 17 ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా. 8 ఆఫ్టర్ 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 9. 4 minus 4, 0. Next, bring down this 5. Here also 1 time, ఎందుకంటే 2 times అంటే 96 అవుతుంది. జస్ట్ 1 నెంబర్ తేడాతో పోయింది. 2 8s are 16, 2 4s are 8 plus 1, 9 అయిపోతుంది, 96. సో దట్ 2 times బిగ్గర్ నెంబర్ అయిపోతుంది అంటే అగైన్ టేక్ 1 time ఓన్లీ. 48 1s are 48. 15 minus 8, 5 minus 8 not possible, so borrow from 9. 15 minus 8, 7. మనకు రాకపోతే క్యాలిక్యులేషన్ చేసుకోవడం. 8 ఆఫ్టర్ 9 క్యాలిక్యులేషన్ చేసుకున్న ప్రాబ్లం లేదు, కానీ మిస్టేక్ మాత్రం చేయకూడదు అనమాట. 8 ఆఫ్టర్ 9, 10, 11, 12, 13, 14, 15, 7. నెక్స్ట్ ఇక్కడ ఇంక నెంబర్ ఎంత ఉంది? 9 నుంచి బారో ఇచ్చేసాం. మనకి ఎంత ఉంటప్పుడు 8 ఉంటుంది. 8 minus 4, 4. వాట్ ఈస్ ద రిమైండర్? 47. దీనికంటే తక్కువే ఉందిగా. అదే 49 వచ్చిందంటే మీనింగ్ ఏంటి చెప్పాను? 2 times పోతుందన్నమాట. మనం ఎక్కడో మిస్టేక్ చేసామని చెప్పి చూసుకోవడం అనమాట. ఎప్పుడు మన రిమైండర్ ఎప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ డివైజర్. ఇంకా నెంబర్స్ బ్రింగ్ డౌన్ చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా? మనకి ఏం లేదనమాట. అంటే సమ్ అయిపోయింది. ఇంకా కూడా ప్రొలాంగ్ చేసుకోవచ్చు. పాయింట్ పెట్టి జీరోస్ పెట్టుకుని చేయొచ్చు. మనం ఇంకా ఫర్దర్ క్లాసెస్లో డెసిమల్స్ చాప్టర్స్ చెప్పుకున్నప్పుడు ఆ డివిజన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం అనమాట. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంకా లాంగ్ డివిజన్స్ వద్దు. వాట్ ఈస్ ద రిమైండర్? 47. వాట్ ఈస్ అవర్ కోషెంట్? 1711. వాట్ ఈస్ డివైజర్? 48. వాట్ ఈస్ డివిడెండ్? 82,175. ఎస్టర్డే క్లాస్లో వెరిఫికేషన్ కూడా చెప్పాను. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వెరిఫికేషన్? డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఇప్పుడు అవన్నీ చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే రిమైండర్ యాడ్ చేస్తే మనకి ఏ నెంబర్ రావాలి? డివిడెండ్ రావాలి. వస్తే సమ్ కరెక్ట్, లేకపోతే రాంగ్ అయినట్టు. ఇప్పుడు ఇంకో మెథడ్లో కూడా చెప్తాను కదా టేబుల్ ప్రిపరేషన్. ఆ టేబుల్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం అనమాట. మనకి ఏ టేబుల్ కావాలి? 48తో డివైడ్ చేస్తున్నాము. సో వీ వాంట్ 48 టేబుల్. 48కి 48 యాడ్ చేయడం. చూడండి 7 టేబుల్లో 7 1s are 7, 7 2s are 14. అంటే 7కి 7 యాడ్ చేయటమే అనమాట. మళ్ళీ 7 3s are 21 అని చెప్పి తెలియలేదు అనుకోండి, ఏం చేయాలి? 14కి 7 యాడ్ చేసుకుంటాం. అంటే 14కి 7 యాడ్ చేస్తే 21 వస్తుంది. మళ్ళీ తెలియలేదు అనుకోండి, 21కి 7 యాడ్ చేస్తే 28. అంతే. టేబుల్ అంటే అక్కడి నుంచి ఏమీ ప్రిపేర్ అవ్వాలి, జస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే 7 టేబుల్ కాబట్టి 7 యాడ్ చేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. రిపీటెడ్ ఎడిషన్ ఈజ్ కాల్డ్ ఏ మల్టిప్లికేషన్, రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఈజ్ కాల్డ్ ఏ డివిజన్. మనం అన్నిసార్లు కష్టపడకుండా మన కోసమని మల్టిప్లికేషన్స్ డివిజన్స్ కనిపెట్టారు అనమాట. ఇప్పుడు 48 12s are అని చెప్పన్నారు అనుకోండి, అప్పుడు 12 times మనం యాడ్ చేసుకుంటాము. మనకి 20 tables వరకే వచ్చు కాబట్టి ఇంకా అన్ని టేబుల్స్ నేర్చుకోవాలంటే కష్టం. 48 this is 1 time. సెకండ్ టైం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేది 2 times అనమాట. యాడ్ చేసుకోవడం. 8 + 8 16, 4 + 4 8, 8 + 1 9. అంటే ఇది 2 times అనమాట. ఇలా టేబుల్ ప్రిపేర్ చేసేసుకున్నారు అనుకోండి ఫస్ట్, మీరు ఇక్కడ ఇంకా ఎస్టిమేషన్ లేకుండా కూడా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఈ స్టెప్ ఫాలో అయ్యి నెక్స్ట్ ఇలా ఎస్టిమేషన్లో చేస్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి? ఇప్పుడు 48. ఎందుకు? మనం 48 టేబుల్ కావాలి కాబట్టి 48 యాడ్ చేస్తాం అనమాట. 6 + 8 14. నెక్స్ట్ 9 + 1 10, 10 + 4 14. అంటే ఇది 3 times. 48 3s are how much? 144. అంటే 4 times కావాలంటే ఇంకేం చేయాలి? 48ని అగైన్ యాడ్ చేసుకోవడమే. 4 + 8
12, 4 plus 4 8, 8 plus 1 9, 1. ఇది 4 times. ఇప్పుడు 48 4s are 192. Next again 48. 2 plus 8 10, 9 plus 1 10, 10 plus 4 14, 1 plus 1 2. This is 5 times. మనకు టేబుల్ ఎక్కడి వరకు అవసరమో చూసుకుని కొంచెం 9 times వరకు మనం ప్రిపేర్ చేసుకుంటే చాలన్నమాట. ఎందుకంటే 10 times రాదని చెప్పి అన్నాను కదా నిన్న. ఎప్పుడు మనకి ఇక్కడ కోషెంట్లో 10 times 12 times 13 times రాదు. ఎప్పుడు 9 టాప్ అనమాట. 9 times అలాగే 240. అదే 6 times అంటే ఇంకో 48 యాడ్ చేసుకోవడమే. మళ్ళీ 7 times అంటే ఇంకో 48 అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. ఫస్ట్ మనకి సమ్ ఇవ్వగానే ఇలా టేబుల్ ప్రిపేర్ చేసేసుకున్నారనుకోండి, మనకి ఈజీగా వెళ్ళిపోద్ది సమ్ము. ఫస్ట్ ఇలా అలవాటు చేసుకోండి. తర్వాత మనం ఇందాక చెప్పిన మెథడ్లో ఎస్టిమేషన్లో చూద్దాం. అంటే దిస్ ఇస్ 6 times. మళ్ళీ యాడ్ చేసుకుంటే 8 plus 8 16, 8 plus 4 12 plus 1 13, 336. ఇప్పుడు చూడండి మనకి ఇది సమ్కి ఇంకా అంతకంటే ఎక్కువ వస్తుంది. అసలు ఇందాక 2 timesకే సరిపోయింది. ఇప్పుడు చూడండి మళ్ళీ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 48 82 ఎక్కడుంది? ఎక్కడ లేదు. 96 దగ్గరే బిగ్ నెంబర్ అయిపోయింది. అందుకనే 1 time తీసుకున్నాం. 1 time 48 రిమైండర్ 34 వచ్చింది. 341 ఎక్కడొచ్చింది? 7 timesకి వచ్చింది అనుకున్నాం కదా. కాబట్టి మళ్ళీ 48 యాడ్ చేయండి. ఇక్కడ 6 plus 8 14, 3 plus 4 7 plus 1 8, 384. 8 times మనకి ఎక్స్ట్రా అయిపోయింది. 384. ఇక్కడ ఉంది మనకి 341. అందుకు మనం ఏంటి 7 times తీసుకున్నాం. 336. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే 5 వచ్చింది. 7 బ్రింగ్ డౌన్ 57 ఎక్కడుంది? 96 2 times బిగ్ నెంబర్ అయిపోయింది. అంటే 1 time 48 అగైన్. రిమైండర్ ఈజ్ 9 బ్రింగ్ డౌన్ 5 95. మళ్ళీ ఇంకా కింద వరకు ఎందుకు? ఇక్కడ 96 బిగ్ నెంబర్ అయిపోయింది. సో 2 times మళ్ళీ అగైన్ 1 time. నా 48 40 రిమైండర్ ఈజ్ 47. ఇంకా నెంబర్స్ ఏం లేవు బ్రింగ్ డౌన్ చేసుకోవడానికి. సమ్ ఈజ్ ఓవర్ అనమాట. దిస్ ఈజ్ ఫస్ట్ సమ్. నెక్స్ట్ సెకండ్ సమ్. ఇవాళ 2 digits మీద నేర్చుకుందాం. టుమారో 3 digits అనమాట. వాళ్ళు 2 digits మీద ఏం తీసుకుందాం? 84 86 తీసుకుందాం. 86 248 97. ఓకే. 24,897 డివైడెడ్ బై 86. ఈ నెంబర్ని 86తో డివైడ్ చేస్తున్నాం. మరి 86 టేబుల్ మనకు వచ్చా? రాదు. ఏం చేయాలి? ప్రిపేర్ చేసుకోవాలి. అంతే సింపుల్, ఏం లేదు. ఇక్కడ ప్లేస్ లేదు కదా, మళ్ళీ ఇక్కడ చేస్తున్నాం చూడండి. మనకి ఏం టేబుల్ కావాలి? 86 టేబుల్. ఇది ఫస్ట్ టైము. 86కి 86 యాడ్ చేస్తే 2 times వచ్చేస్తుంది. 6 plus 6 12, 8 plus 8 16 plus 1 17. అంటే ఇది 2 times. నెక్స్ట్ మళ్ళీ 3 times రావాలంటే మళ్ళీ 86 యాడ్ చేయడం. 2 plus 6 8, 7 plus 8 15, 1 plus 1 2. దిస్ ఈజ్ 3 times. నెక్స్ట్ 86 8 plus 6 14, 8 plus 1 9, 9 plus 5 14, 2 plus 1 3. అంటే 4 times ఇది. 86 4s are how much? 344. మళ్ళీ 5 times రావాలంటే ఏం చేయాలి? అగైన్ యాడ్ 86. 4 plus 6 10, 8 plus 4 12, 12 plus 1 13, 3 plus 1 4. This is 5 times. Next 86. Add 6, 3 plus 8 11, 4 plus 1 5. 6 times. Add 86. 6 plus 6 12, 9 plus 1 10, 6 7
Again add 86. 2 plus 6, 8. 8. 6. This is 8 times. Next 86. 8 plus 6, 14. 8 plus 8, 16 plus 1, 17. 6 plus 1, 7. This is 9 times. మనకు 9 times వరకు చాలు. మీకు ఊరికనే చెప్తున్నాను, చూపిస్తున్నా. 86. 86 10s ఆర్ ఎంత అవుతుంది? 860. పక్కన ఒక జీరో పెట్టుకోవడమే 10 times అంటే. 12 10s ఆర్ 120. అబ్జర్వ్ చేయండి. 13 10s ఆర్ 130. మనం ఏ టేబుల్లో మల్టిప్లై చేస్తున్నాం దానికి జీరో పెట్టుకోవడం అంతే. 4 plus 6, 10. 7 plus 1, 8 plus 8, 16. 7 plus 1, 8. అంటే దిస్ ఇస్ 10 times. ఇప్పుడు చూడండి, 86 6 సార్ 516. మనకి 86 టేబుల్ ప్రిపేర్ అయిపోయింది. 88 8 సార్ 688. అదే 86 2 సార్ అంటే 172. 86 10 సార్ 860. 86 8 సార్ 688. అంతే అయిపోయింది. మన టేబుల్ అంతా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం సమ్లోకి వెళ్ళిపోదాం. హౌ మెనీ డిజిట్స్ ఇన్ డివైజర్ ప్లేస్? 2 digits. సో టేక్ 2 digits. ఈజ్ ఇట్ ఎనఫ్? 24 ఈజ్ ఎ స్మాలర్ నెంబర్. సో టేక్ 3 numbers. నో ప్రాబ్లం. ఫస్ట్ స్టెప్లో మనం ఎన్ని నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. 248. 248 ఎక్కడుందో టేబుల్లో చూసుకోండి. ఎక్కడుంది? 2 times అయితే 172. సో దిస్ ఈజ్ స్మాల్ నెంబర్. ఇది 258. ఇప్పుడు ఈ 2 numbers-లో విచ్ ఇస్ బిగ్గర్ నెంబర్? 258. మరి బిగ్గర్ నెంబర్ తీసుకుంటాం, స్మాలర్ నెంబర్ తీసుకుంటాం. ఇప్పుడు స్మాలర్ నెంబర్ అంటే 3 times కాదు, 2 times అనమాట. మీకు టేబుల్ ఉందనుకోండి, ఈజీగా వెళ్ళిపోతుంది. 2 times ఎంత? 172. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? సబ్ట్రాక్ట్. 8 minus 2, 6. 4 minus 7, not possible. Borrow from 2. And 4 becomes 14. 14 minus 7, 7. ఇక్కడ ఇంకా నెంబర్ ఉందా? బారో అయిపోయింది. 1 minus 1, 0. 76. వాట్ ఈస్ రిమైండర్? లాస్ట్ రిమైండర్, నాట్ లాస్ట్ రిమైండర్. జస్ట్ చెక్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. 76. 86 కంటే చిన్నదే. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ 96 100 వచ్చిందంటే మీనింగ్ ఏం చెప్పాను? మనం సమ్ చేస్తున్నాం, ఇంకో టైం తీసుకోవచ్చు అనమాట అని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు సమ్ అయిపోయిందా? మనకి నెంబర్స్ ఉన్నాయి ఇంకా. 9. Bring down this 9. Where is 769 in our table? 769. ఇక్కడ 516. ఇక్కడ 602. 688. 774. ఇంకా 10 times వెళ్ళాము. ఇంకా ఎందుకు? 860 రాదు మనకి. ఇక్కడే అయిపోయింది. 9 times. 774. ఇదే బిగ్ నెంబర్ అయిపోయింది. అప్పుడు ఏం? హౌ మెనీ టైమ్స్? 8 times తీసుకోవాలి. 86 8 సార్ 688. ఇక్కడ మనకున్న నెంబర్ని టేబుల్లో ఎక్కడ సెట్ అవుతుందో చూసుకోవడం అంతే. 774 9 times తీసుకుందాం అంటే బిగ్ నెంబర్ అయిపోయింది. సో 8 times. 86 8 సార్ హౌ మచ్? 688. 688. 8 times తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 9 minus 8, 1. 6 minus 8, borrow from 7. 7 becomes 6. 6 becomes 16. 16 minus 8, 8. 8 after count చేయండి. 9 10 11 12 13 14 15 16 అంటే 8 fingers. 6 minus 6, 0. 81 is less than 86. Next, bring down this 7. Now 817. Where it is? 817. ఇక్కడే అయిపోయింది మనకి. ఇంకా బిగ్ స్మాల్ నెంబర్. ఇది స్మాల్ నెంబర్. దిస్ వన్ ఈజ్ ఆల్సో స్మాల్ నెంబర్. స్మాల్ నెంబర్, స్మాల్ నెంబర్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చెక్ చేసుకోవాలి. మనం జస్ట్ చూడంగానే మనకు తెలిసిపోతుంది. 774. దిస్ వన్ ఈజ్ 860. చెప్పాను ఆల్రెడీ, అసలు 10 times అనేది ఎప్పుడు పాసిబుల్ ఉండదు. సింగిల్ డిజిట్తోనే ఎండ్ అయిపోతుంది. కోషన్ ప్లేస్లో అట్ ఎ టైం 2 digits రాదు. 10 times, 14 times, 19 times అలా రాదనమాట. 9 times టాప్. 86 9 సార్ 774. హౌ మెనీ టైమ్స్? 9 times. వాట్ ఇస్ ద ఆన్సర్? 774.
7 minus 4, 3. 1 minus 7, not possible. Borrow from 8. 8 becomes 7, 1 becomes 11. 11 minus 7, 4. 7 అయిపోయింది ఇక్కడ. 7 minus 7, 0. Leave it. Is there any numbers to bring down? No numbers. Numbers are over. Sum is also over. 43 is remainder. 43 is less than 86. So no problem. Our sum is right. What is the quotient? 289. What is divisor? 86. What is dividend? 24,897. దిస్ ఈజ్ వన్ మెథడ్. టేబుల్ ప్రిపరేషన్ అనేది వన్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి? ఎస్టిమేషన్ అనమాట. జస్ట్ ఎన్ని టైమ్స్ అయ్యింది ఇక్కడ ఎస్టిమేషన్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. ఎస్టిమేషన్ చేయాలంటే ఫస్ట్ మనకి ప్రాక్టీస్ రావాలి. ప్రాక్టీస్ వస్తున్నాయి కానీ లేకపోతే మిస్టేక్స్ వచ్చేస్తాయి. అందుకని ఫస్ట్ మీరు టేబుల్ ప్రిపేర్ చేసేసుకోండి, ఈజీగా అయిపోద్ది. ఒకసారి టేబుల్స్ మనకి ఎడిషన్స్ వచ్చు కదా, ఎడిషన్ చేసేసుకుంటే చక్కగా టేబుల్ ప్రిపేర్ అయిపోతుంది. ఈ నెంబర్ ఎక్కడుందో మనం జస్ట్ ఒకసారి సెర్చ్ చేసేసి రాసేయడం అంతే. ఈజీగా అయిపోతుంది అనమాట డివిజన్ మనకి. రేపు 3 డిజిట్స్తో ఎలా డివైడ్ చేయాలో చూద్దాం. 984 ఇంకా బిగ్ డిజిట్స్తో తీసుకుందాం అనమాట. వాళ్ళ 2 డిజిట్స్తో డివైడ్ చేసాం. దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. ఓకే స్టూడెంట్స్, బాయ్, థ్యాంక్ యూ.